స్వాగతం. ఏపీ టుడే 007 కి మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, ఆయనను పోయి రావాలి అస్థినకు. అక్కడ సంధి కుదరదని తెలిసినా హస్తినకు పోయి రావాల్సిందే, తప్పదు అన్నట్లుగా సాగింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల పొత్తు. నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు పిలిచారంటే వెళ్ళాడు. పాపం ఉదయం ఒకసారి అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, అర్ధరాత్రి 11:30కి పిలిచారు. 12 బయటికి పంపించేశారు. పొత్తేమి తేల్చలేదు. సరే, నెల రోజుల తర్వాత మరలా పిలిచారు, వెళ్ళారు, ఫోటోలు దిగారు. ఏమి జరిగిందో తెలియదు. అందరూ బయటకు వచ్చేసి వీడియో మామూలుగా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక సమావేశం అవుతారు. అది లేదు. నడ్డా గారు ట్వీట్ మాత్రం చేశాడు. ఏమని? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం, కలిసే పోటీ చేస్తాం ఎన్నికల్లోని. సరే, ఆ తర్వాత బొప్పూడిలో, ఆంధ్రప్రదేశ్ లో బొప్పూడిలో తొలిసారిగా 2014లో కలిసిన విధంగా మళ్ళీ దశాబ్ద కాలం తర్వాత కలిశాం. ఈ దశాబ్ద కాలం తర్వాత కలిసినటువంటి ఈ సందర్భంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు అని చెప్పేసి భారీగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఆ సభలో ఏం జరిగిందో మనం అంతా కూడా చూశాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అసలు వస్తున్న సమయం కూడా వాళ్ళకి తెలియదు అన్నట్లుగా, స్టేజ్ మీద ఎక్కుతున్నటువంటి సమయం కూడా వాళ్ళకి తెలియదు అన్నట్లుగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఎంటర్ అవగానే హడావుడిగా ఇదయ్యారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రధానమంత్రి ఈ నాయకుల వైపు చూసి ఒక్కసారి అట్లా విష్ చేసి చంద్రబాబు నాయుడుతో సహా అందరిని దాటుకుంటూ వెళ్ళిపోయి ప్రజలకు అభివాదం మాత్రమే చేశాడు. ప్రజలకు అభివాదం చేసేటటువంటి సమయంలో నాయన వదిన గారి పాటలు చూడాలా, చంద్రబాబు నాయుడు వైపు సైగలు చేయటం, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు ఆయనతో వెళ్ళు అంటే, ఆయన స్టేజి నలుదిక్కులు తిరుగుతూ అభివాదం చేస్తా ఉంటే ఆయన పక్కన నువ్వు కూడా నడువు, వెళ్ళు 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 అన్నట్టుగా ఉంది. ఆ సైకిల్ స్పష్టంగా మనకు కనపడ్డాయి. అప్పుడు ఈయన పరిస్థితి ఎట్టుందంటే, భారతంలో ఒక మాట ఉంది, అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రవర్తన. అమ్మా, ఆయన వచ్చిందే చాలే, కాస్త సైలెంట్ గా ఉండు అన్నట్టుగా ఆయనేమి ఆమె సైగ చేసినా కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళలేదు. నరేంద్ర మోడీ గారు కూడా రా చంద్రబాబు ఆయనని పిలవలేదు. సరే, కూర్చున్నారు, సభ జరిగింది. ఆ సభ ఎలా జరిగిందో మనం అందరం చూసాం. ఇక పొత్తు కుదిరినట్టే అనుకుంటే భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి స్థానాల పీఠముడి మరింత బలపడింది. ఆ పీఠముడి ఇప్పేటటువంటి పరిస్థితి కనపడలా. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ నాయకులైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి కదిరి స్థానం ఇవ్వాలి. కానీ కదిరిలో చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించేసుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ ముఖ్య నాయకుడు, మరొక నాయకుడు
సోము వీర్రాజుకి ఆయనకి రాజమండ్రి రూరల్ ఇవ్వాలి. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసుకుంది. పోనీ ఇచ్చినటువంటి పార్లమెంటు స్థానాలు ఏమన్నా లేదా అసెంబ్లీ స్థానాలు కానీ వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలు ఏమన్నా వీళ్ళకి అప్పచెప్పారా? చాలా స్పష్టంగా ఎప్పటికీ గత 3-4 ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మాత్రమే గెలుస్తున్నటువంటి స్థానాలనే భారతీయ జనతా పార్టీ కేటాయించారు. అరకు భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి కోసం మరి రాజంపేట అన్నారు, ఆయన అక్కడ గెలిచే ప్రసక్తే లేదు. ఇక్కడ రాజంపేట అంటే ఒక విషయం మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే దగ్గుబాటి కుటుంబం నాకు పరిచయస్తులు, కాంగ్రెస్ లో ఉండగా కలిసిమెలిసి తిరిగాం. వారితో నాకు వ్యక్తిగత పరిచయం బలంగా ఉండటం వల్ల విషయాలు షేర్ చేసుకుంటా ఉంటాం. భార్యాభర్తలు ఇరువురు కూడా 2014 ఒప్పందంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒప్పందంలో విజయవాడ సీటు పురంధేశ్వరి గారు బలంగా అడిగారని, విజయవాడ అడిగినప్పటికీ కూడా కావాలని చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారిని మోసం చేసి గెలిచే విజయవాడ సీటు కాకుండా మరి ఓడిపోయేటటువంటి రాజంపేట సీటును కేటాయించారని, అనుకున్నట్టుగానే ఆ సీట్లో 3 లక్షల పైగా తేడాతో పురంధేశ్వరి గారు ఓడిపోయారని చెప్పేసి వాళ్ళు వ్యక్తిగతంగా నాతో చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజున మరి ఏదో సామెత చెప్తారే, ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో సినిమాల్లో సీఎం పాత్ర వేసుకోవటమే, నిజ జీవితంలో అతను ముఖ్యమంత్రి కాలేడు, చంద్రబాబు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, అదేవిధంగా వాళ్ళ పార్ట్నరు దత్తపుత్రుడు రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేడు అనేటటువంటి భ్రమల్లో ఉన్నారు చాలా కాలం. ఆ భ్రమలు మొత్తం పటాపంచలైపోయి ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు ఎప్పటికైనా సరే ప్రజల మన్నలను పొందుతాడు, ప్రజలు ఆదరిస్తారు అనేటటువంటి విధంగా అతను ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అవడం కూడా ఎలా అయ్యాడు? 151 స్థానాలతో అయ్యాడు. అయిన తర్వాత ఏం మొదలు పెట్టారు? సంవత్సరం ఉంటది, 2 ఏళ్ళు ఉంటది, 3 ఏళ్ళు ఉంటది. ఆ దిగ్గజ విశ్లేషకుడు ఒక ఆయన ఉండేవాడు, చనిపోయిన వాళ్ళని అనకూడదు మనం, సబ్బం హరేని. పందెం కాస్తున్న 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడు అన్నాడు. మరి ఆయన పందానికే అన్నట్టుగా భగవంతుడు ఈయన అధికారికంగా మే నెల 30వ తేదీ 2019 అధికారంలోకి వస్తే అధికారానికి 4 రోజులు ఎక్కువగానే, అంటే 2024 జూన్ 4వ తేదీన కౌంటింగ్ తర్వాతే కొత్త ప్రభుత్వం వస్తుంది. అప్పటిదాకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. సంపూర్ణంగా 5 ఏళ్లు పూర్తి చేసుకోవటం కాకుండా ఒక 5 రోజులు ఎక్కువే పూర్తి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ వీళ్ళ ప్రచారం నెగ్గలేదు. ఏదో కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రతి చిన్నదానికి కూడా కోర్టుల్లో పిలుసు వేయిస్తూ ఆటంకాలు సృష్టించి పరిపాలన ముందుకు సాగకుండా, కరోనా లేనప్పుడే కరోనా ప్రబలంగా ఉందని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేసి, కరోనా తగ్గక ముందే ఏం పర్లేదు ఇప్పుడు ఎన్నికలు పెట్టొచ్చు, ఇప్పుడైతే ఇబ్బందులు పడడానికి 10 మంది చచ్చిపోతే
చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగా, ఆ రమేష్ కుమార్ వ్యూహంలో భాగంగా మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోతే ఆ చెడ్డ పేరు కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతాడు అనేటటువంటి అప్పుడు కుట్రలు కుతంత్రాలు పన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని ప్రభుత్వం సాఫీగా వెళ్లేదాన్ని అడ్డుకోగలిగారే గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంకల్పాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి పట్టుదలను మాత్రం దెబ్బతీయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, పైన దేవుడు ఉన్నాడు, క్రింద మీరు ఉన్నారు, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకున్నాడు. ఆ దేవుడు, ఈ ప్రజలు మద్దతు ఆయనకు ఉండబట్టి 5 ఏళ్లు సవ్యంగా సాగిపోయింది. కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే మరి ఖజానాలో ఉంచినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ మరి జిఎస్డిపిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తీసుకువచ్చాడు. సంపదను సృష్టించాడు. పరిశ్రమలు వచ్చేసినాయి. పరిశ్రమలంటే సంఖ్యలు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 214 పరిశ్రమలు వచ్చినాయి చంద్రబాబు హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది 127 పరిశ్రమలు మాత్రమే అని నిన్నటిదాకా అన్నారు. మరొక 20 పరిశ్రమలు కొత్తగా వచ్చినాయి. 147 పరిశ్రమలు. ఈ 147 పరిశ్రమల యొక్క మౌఖిక విలువ చంద్రబాబు తెచ్చినటువంటి 214 పరిశ్రమల కన్నా కూడా వాటి విలువ అనేది కోట్లల్లో చెప్పాలంటే వాటి విలువ 60,000 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ అంటే భారీ ప్రాజెక్టుల వల్ల వీటి విలువ వచ్చేసి 71,000 కోట్ల రూపాయలు. అక్కడ నిండా 60,000 కూడా లేదు, 59,000 చిల్లర, సరిగ్గా గుర్తులేదు నాకు. సరే 60,000 వేసుకున్నా కానీ 71,000, 11,000 కోట్ల రూపాయలు అదనంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు వచ్చాయి. పోనీ 60,000 పెట్టుబడులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఉద్యోగాలు ఏంటంటే ఖచ్చితంగా అతని హయాంలో వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా 60,000. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సృష్టించబడినటువంటి ఈ 147 పరిశ్రమల వల్ల వచ్చినటువంటి ఉద్యోగుల సంఖ్య 84,000. మరి ఆ రకంగా చూసుకున్నా కానీ ఉద్యోగాలు ఎక్కువే. చంద్రబాబు నాయుడు హయాంలో క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయంటే కేవలం 34,000 మందికి క్యాంపస్ సెలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ల కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా 1,20,000 క్యాంపస్ సెలక్షన్స్ వచ్చాయి. మరి వేల సంఖ్యలో ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాలు చంద్రబాబు హయాంలో వస్తే లక్షల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఎక్కడ చూసినా సరే, ఏ రకంగా చూసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు నడిచిందే తప్ప వెనకపోయింది లేదు. కానీ వీళ్ళు విచిత్రంగా అరాచకం నుంచి కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన్ని నరేంద్ర మోడీని పిలిపించుకున్నా ఉన్నారు. ఆ నరేంద్ర మోడీ గారు చివరికి ఏం చేశారంటే వచ్చి కళ్ళారా చూసిన తర్వాత అది ఎన్డీఏ సభలాగా జరిగింది అనేటటువంటి ఒక ఆనందం తప్ప, ఎందుకంటే అది మాత్రం అంగీకరించాల్సిందే. ఎక్కడ కూడా స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్ లో మరి తెలుగుదేశం బొమ్మలు కానీ, బీజేపీ ఇదేవి జనసేన బొమ్మలు కానీ లేవు. ఎన్డీఏ ప్రధానమంత్రి గారు కూడా ఎన్డీఏ గురించే మాట్లాడారు. అదేవిధంగా ఈవిడని నువ్వు రామ్మ తల్లి ముందు ఢిల్లీకి, ఏంటి సోమవీర్రాజు గారికి సీట్ లేదంట, ఏంటి విష్ణుకుమార్ గారికి సీట్ లేదంట, ఏంటి జీవీఎల్ నరసింహారావుకి విశాఖపట్నం సీటు కావాల్సి ఉంటే, విశాఖపట్నంలో మనకు గెలిచినటువంటి చరిత్ర ఉంటే ఆ సీటుని మీ మరిది గారి తోడల్లుడు మీ మరిది గారి బావమరిది అల్లుడు కోసం వదిలేసావంట, బాలకృష్ణ గారి అల్లుడు కోసం వదిలేసావంట, ఏం నీ ఇష్టమేనా అంతా, నువ్వు రావమ్మా ముందు ఢిల్లీకి అని చెప్పేసి ఢిల్లీ పిలిపించారు. ఇప్పుడు ఏమి జరిగిద్దనే భయం వణుకు చంద్రబాబు నాయుడు తయారై ఢిల్లీ పిలిచారు. ఈ పొత్తు ఉంటుందా,
పెటాకులవుతుందా అనేటటువంటి భయం, బాధ చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు యొక్క బలహీనతే భయం. భయంలోనే తప్పులు చేస్తాడు. భయంతోనే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడవలో కలిసేదాకా పోదన్నట్టుగా భయంతోనే చెయ్యనన్న పని చేస్తాడు, చేస్తానన్న పని చెయ్యడు. జీవితంలో భారతీయ జనతా పార్టీతో కలిసేదే లేదంటాడు, భారతీయ జనతా పార్టీతోనే కలుస్తాడు. భారతీయ జనతా పార్టీని బండబూతులు తిడతాడు. మోడీ అసలు ఈ దేశానికి అరిష్టం అంటాడు, ఈ దేశం నుంచి తరివేయాలంటాడు. ఆ మోడీ లేదే భారతదేశమే లేదు అంటాడు. అంత కాంట్రాడిక్టరీ అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇంత కాంట్రాడిక్టరీగా అతను మారటానికి కారణం అతనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి భయం, భయం, భయం. ఆ భయంతో అతను ప్రజలలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయాడు. తన కోసం పనిచేసినటువంటి పురంధేశ్వర్ లాంటి వాళ్ళను కూడా చిక్కుల్లో పడేశాడు అని చెప్పడమే నా ఉద్దేశం. వాస్తవాలు మీరు కూడా పరిశీలించండి. నేను చెప్పిన అభిప్రాయం నిజమైతేనే మీరు ఏకీభవించండి. దీంట్లో తప్పు అనిపిస్తే మీరు మీ యొక్క మెసేజ్ రూపంలో, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ మాత్రం గౌరవప్రదంగా చేయండి. అంతేగాని ఏదో ఈ పక్క పార్టీలు ఒక పార్టీని అభిమానించేవాళ్ళు కొందరుంటారు, విమర్శించేవాళ్ళు కొందరుంటారు. పార్టీల పరంగా కామెంట్స్ పెట్టకండి. అభిప్రాయాన్ని అభిప్రాయంగా గౌరవించి కామెంట్ పెట్టండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, తప్పుంటే ఇది తప్పండి మీరు మాట్లాడిందని పెట్టండి. తప్పులేదు. నమస్తే.